హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పూరీలోకి పూరీ కర్రీ చేసుకుంటారు కదా, ఆలు అండ్ బేసన్తో. నేను ఆ రెసిపీ చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ రెసిపీతో వచ్చేసానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ పూరీ కర్రీ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసేసుకోండి. అందులోకి ఒక 2 ఆనియన్స్ అండ్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి, జస్ట్ ఒక 40% ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది. సో ఇలా ఒక 2 మినిట్స్ అంటే కరెక్ట్గా 2 మినిట్స్ ఫ్రై చేసాక ఒక్క చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ చిన్న స్పూన్తో లేదా ఇక్కడ నేను చూపించే స్పూన్తో కొద్దిగా ఇక్కడ నేను చూపించినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయరు, బట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఒక 1 మినిట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసేసుకోండి. ఇందులో మనం కారం వేయం కాబట్టి ఒక 4 నుండి 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కారం ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక 2-3 వేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఒక టమాటా కూడా వేసేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఒక 2 పెద్ద మీడియం సైజ్ ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసేసుకొని వేసుకున్నాను. అండ్ మీకు నచ్చితే డైరెక్ట్ మొత్తం మ్యాష్ చేసేసి వేసుకోవచ్చు, బట్ నేను అలా చేయలేదు. ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తే బాగుంటుంది కదా అనేసి ఇలా వేసేసాను. అండ్ ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసేసుకోండి పక్కా, ఇంతే ఇంకా. అండ్ ఇప్పుడే సరిపడా వాటర్ కూడా వేసేసుకోండి. మీకు ఇక్కడ అన్ని వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవద్దు, కంప్లీట్గా బాయిల్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరేలా వస్తుంది. సో ఈ పూరీ కర్రీకి ఇలా హాఫ్ బాయిల్ చేసుకుంటేనే ఈ పూరీ కర్రీకి అసలైన రుచి అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఒక 2 స్పూన్ల శనగపిండి ఉంటుంది కదా, ఇలా వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసేసుకొని ఇందులోకి వేసుకోండి. ఒక పొంగు వచ్చాక ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలానే ఒక 5 మినిట్స్ వదిలేయాలి, సో దట్ మనకి కరెక్ట్ దగ్గరికి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇది మనకి ఈ కర్రీ అనేది దగ్గర పడడం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో మనకి. చూస్తున్నారు కదా, మంచిగా అక్కడక్కడ ఇలా టమాటాలు, ఆలుగడ్డలు ఇలా చాలా బాగుంటుందండి. జస్ట్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు మనం కర్రీ. అన్ని ఆనియన్స్ ఇంకా టమాటో కట్ చేసేసి పెట్టుకుంటే అండ్ ఆలు కూడా ఉడకబెట్టేసి పెట్టుకుంటే ఇంతే అండి. ఇంకా మనకి నాన్ వెజ్ కూడా సమ్టైమ్స్ ఏంటంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినాం కదా మనం, ఆ డేస్లో ఒక్కసారి ఈ పూరీ కర్రీ ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చికెన్ అండ్ ఆ టేస్ట్ని పక్కా బీట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పూరీకి ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయి తీసేసుకోండి, సరిపడా ఆయిల్ వేసేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. పిండిని నేను ఇక్కడ గోధుమ పిండి కాకుండా పూరీ పిండే వాడుతున్నానండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం పిండి అనేది కలిపే పద్ధతిలోనే ఉంటుందండి. సో అవి పర్ఫెక్ట్గా పొంగాలంటే మనం పిండిని బాగా మంచిగా కలిపేసుకోవాలి. మీకు ఈ రెసిపీ అంటే పూరీ ఎలా చేయాలో ఈ రెసిపీ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో లేదా ఇంకెప్పుడైనా వీడియోలో చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. పూరీలు పొంగితేనే తినాలనిపిస్తుంది కదా. సో మంచిగా పిండి కలిపేసుకొని ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ అన్ని పూరీలు ఇలానే చేసేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇది పూరీల కోసం చేయలేదు, స్పెషల్గా మీకోసం ఈ పూరీ కర్రీ చూపించాలనేసి వీడియో చేశాను. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.